అందమైన గ్రామంలో రాఘవ్ అనే వ్యక్తి జీవించేవాడు. అతను చాలా మంచి మనసున్నవాడు. గ్రామంలో ఎవరికైనా అవసరం వస్తే ముందుగా రాఘవ్ దగ్గరకే వచ్చేవారు. అతను ఎప్పుడూ లేదు అనకుండా సహాయం చేసేవాడు. అందుకే అందరూ అతన్ని ఎంతో ఇష్టపడేవారు. కానీ రాఘవ్కి ఒక చిన్న లోపం ఉంది. అతను ఏ విషయం అయినా ఎక్కువగా ఆలోచించకుండా నమ్మేవాడు. ఎవరు ఏం చెప్పినా వెంటనే విశ్వసించేవాడు. ఒకరోజు రాత్రి అతనికి ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో అతని పాత స్నేహితుడు సురేష్ వచ్చాడు. అతని ముఖంలో బాధ కనిపించింది. రాఘవ్, నాకు చాలా కష్టం వచ్చింది. నాకు వెంటనే డబ్బు అవసరం ఉంది. నువ్వు నాకు 10,000 రూపాయలు అప్పుగా ఇస్తావా? అని అడిగాడు. రాఘవ్ ఎప్పటిలాగే ఆలోచించకుండా తప్పకుండా ఇస్తాను అని చెప్పి డబ్బు ఇచ్చాడు. సురేష్ ఆనందంగా ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ కల చాలా నిజంగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం రాఘవ్ లేచిన వెంటనే నిన్న నేను సురేష్కి డబ్బు ఇచ్చాను, ఇప్పుడు తిరిగి తీసుకోవాలి అని అనుకున్నాడు. అతను వెంటనే సురేష్ ఇంటికి వెళ్ళాడు. సురేష్, నిన్న నేను ఇచ్చిన 10,000 రూపాయలు ఇప్పుడు అవసరం ఉంది. దయచేసి తిరిగి ఇవ్వు. అని అన్నాడు. సురేష్ ఆశ్చర్యపోయాడు. ఏమంటున్నావు రాఘవ్? నువ్వు నాకు ఎప్పుడు డబ్బు ఇచ్చావు? అని అడిగాడు. రాఘవ్ తన కల గురించి పూర్తిగా చెప్పాడు. అది వినే సురేష్ గట్టిగా నవ్వేశాడు. అది కల మాత్రమే రాఘవ్. నిజంగా నువ్వు నాకు డబ్బు ఇవ్వలేదు అన్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఇతర గ్రామస్తులు కూడా ఈ విషయం విని నవ్వుకున్నారు. రాఘవ్ కొంచెం సిగ్గుపడ్డాడు. తర్వాత అతనికి తన పొరపాటు అర్థమైంది. నేను కలలో జరిగిన విషయాన్ని నిజంగా అనుకున్నాను. ఇకపై ఏ విషయాన్నైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నాడు. ఆ రోజు నుంచి రాఘవ్ మరింత జాగ్రత్తగా మారాడు. ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మకుండా నిజం ఏమిటో తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం ప్రారంభించాడు. కొద్ది రోజుల తర్వాత ఒక వ్యక్తి నిజంగానే అతని దగ్గరకు వచ్చి డబ్బు అడిగాడు. ఈసారి రాఘవ్ ప్రశ్నలు అడిగి పరిస్థితి తెలుసుకొని నిజంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే సహాయం చేశాడు. అలా అతను మంచి మనసుతో పాటు తెలివిగా కూడా మారాడు. నీతి: కలలో జరిగిన దాన్ని నిజంగా అనుకోవద్దు. ఏ నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.